భయంకర పరాక్రమణశాలి వలయ భీకరమైన ప్రచండ మాత్రున్నైనా నా వికృత విటహాస గర్జనలతో ఈ ప్రపంచంపై పిడుగుల వర్షం కురిపించి నా కర్కట కఠోర పద్ధతులతో ఈ ప్రభుత్వం గుండెలా నిద్రించగల శక్తి సంపన్నుడైనా ఈ రుద్ర భగవాన్ గత చరిత్రను గత 15 ఏళ్ల చరిత్రను పేపర్కి ఎక్కించింది ఎవరు? నా తల కొట్టించిన వారికి 10 లక్షల బహుమతిగా ప్రకటించింది ఎవడో? దమ్ముంటే బయటికి రా, నీ రొమ్ము చీల్చి రక్తం తాగుతా, నీ వెన్న తెలిసి యమ పూరికి పంపుతా. ఈ రుద్ర భగవాన్ అంటే పిల్లి అనుకున్నారా? కాదు, పులి. నేను పంజా చెప్తే పంచభూతాల సైతం నా పాలన కింద వస్తాయి. నేను కన్నెర చేస్తే కనకన మండే సూర్యచంద్రులే తల వంచుతారు. అలా కాలాన్ని ధిక్కరిస్తూ సమాజాన్ని శాసిస్తూ దిక్కులని ధిక్కరిస్తూ రాజులో బతుకుతున్న నాకు ఛాలెంజ్ ఇచ్చింది దేవుడు. మీలో ఎవరు? శత్రువులను వేటాడి చంపడంలో నైపుణ్యం కలవాడివి. శవాలను గుట్టలుగా తగలబెట్టి భూ కబ్జా చేసేవాడివి. అలాంటిది నీవు ఎవడో ఇచ్చిన ప్రకటన చూసి భయపడుతున్నావా? నాకు భయమా? మృత్యువుని ఎదురించి బతుకుతున్నా నాకు భయమా? No, never.
అవును, ఈ వ్యాపారం ఎలా సాగుతుంది? నా వ్యాపారం మామూలుగానే సాగుతుంది, కానీ నా వ్యాపారాన్ని గండు కొట్టడానికి భారత సింహాల 3 సింహాలు రెచ్చిపోతున్నాయి. కొండాయిజం చేసేవాడు, రాక్షస రాజ్యాన్ని స్థాపించేవాడు రెచ్చిపోయే 3 సింహాలుగా భయపడితే అవి మనం చీల్చి ఆహారంగా తింటాయి. వాటిని మామూలుగా వదలు రుద్ర, వాటిని అంత తేలిక వదిలిపెట్టకూడదు. రెచ్చిపోయి వాటి కూరలు పీకేస్తాను, విసిరే వాటి పంజాలను నరికేస్తాను. టోటల్గా వాళ్ళ ముగ్గురిని సజీవ సమాధి చేస్తాను. శబాష్ రణధీర్, శబాష్. ఉడికి రక్తంతో మరిగిపోయే నీలాంటి వాడు నాకు తోడుగా ఉంటే ఈ లోకాన్నే జయిస్తాను. తప్పకుండా నీలాంటి వాడు నాకు తోడుంటే ఈ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతాను. ఈ రోజు నుండి నువ్వు నేను పార్ట్నర్స్. ఓకే ఓకే, బిజినెస్ లోనైనా డబ్బులోనైనా మనిద్దరం 50-50. ఓకే ఓకే. 100 కోట్లకు ఈ దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టడానికే రాయబారం కుదుర్చుకొచ్చాను. రక్తపాతం జరిపోయినా సరే మనం అనుకున్నది నెరవేర్చాలి. నీ నిర్ణయమే నా నిర్ణయం కూడా. మన అడ్డెత్తిన వారిని మట్టు పెట్టైనా సరే మనం అనుకున్నది సాధిద్దాం. ముందుగా నువ్వు ఒక సాయం చేసి పెట్టాలి. ఏమిటి రుద్ర, చెప్పు. నా గురించి పేపర్లో ఎక్కించిన జర్నలిస్ట్ ని పట్టుకోవాలి. నా తలకు వెలగట్టిన గండ్ర తల నరికే నా రహస్య మందిరానికి దిట్టు బొమ్మలా కట్టాలి. ఓకే, నీ కోరిక నేను నెరవేరుస్తాను. మన దానికి ఎవరట్టు వచ్చినా వాడిని మట్టి పెట్టైనా సరే మనం అనుకున్నది సాధిద్దాం. నువ్వు చేయాల్సిన కార్యక్రమం మరొకటి ఉంది. ఈ నెల 17వ తారీఖున పాకిస్తాన్ ఏజెంట్లు మన బోర్డర్ దాటడానికి మన పథకం ప్లాన్ సిద్ధం చేసి ఉంచాను. నువ్వు వాళ్ళని రిసీవ్ చేసుకుని నీ రక్షణలో ఉంచి రక్షణ కల్పించాలి. ఏ మాత్రమైన తేడా వచ్చినా సరే 100 కోట్లు మిస్ అవుతాం. 100 మంది సైనికులు అడ్డుకున్నా 100 తలలు చంపైనా సరే మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేస్తాను. గుడ్. ఈ ఆనంద సమయంలో మందు తాగుతూ మధుతో ఎంజాయ్ చేస్తాం. బిజిలీ కమాన్.